ప్రైజ్ లాడ్ ఆంటీ గారు. ప్రైజ్ లార్డ్. మీ పేరు? సుశీల. ఎక్కడి నుండి వచ్చారు? మరి విజయవాడ. 21 రోజులు అభిషేక ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొన్నారా? పాల్గొంది. ఓకే, 21 రోజులు మీరు ఎలా అనుభూతి చెందారు? మీ ఫీలింగ్ మాతో షేర్ చేయండి. తప్పకుండా దేవుడు నిజంగా ఇక్కడ స్టార్టింగ్ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తానన్నాడు కాబట్టి, అయ్యా ఏ ఒక్క రోజు నన్ను దాటి వెళ్ళిపోకూడదు, ప్రతిరోజు నన్ను పిలువయ్యా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క అభిషేకం ఒక మెట్టు, నేను ప్రతి మెట్టు నేను ఎక్కిస్తాను, దేవుణ్ణి కలుసుకోవడానికి నీకు అవకాశం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. నిజంగా ఈ మెట్లన్నీ దేవుడే ఎక్కించాడు. ప్రతి అభిషేకం అందులో మధ్యలో నన్ను దైవజనులు లేపారు. నువ్వు దేవుణ్ణి ప్రవచన వరం అడుగుతున్నావు అని చెప్పేసి లేపిన రోజు నిజంగా దేవుడు నన్ను అద్భుత రీతిగా ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఆ రోజు నిజంగా గొప్ప అభిషేకంతో నేను నింపబడ్డాను. సంఘం కొరకు ప్రతిష్టత కొరకు దేవుడు నాతో మాట్లాడారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను నిలబెట్టి దేవుడు సంఘం కొరకు ఒక ప్రవచనం మాట్లాడే విధంగా నన్ను నిలబెట్టిన దేవుడికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. నిజంగా ఈ స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు కూడా దేవుడు అగ్ని ఇక్కడ పనిచేసింది, మరేది పని చేయలేదు. దేవుడి అగ్ని మాత్రమే ఇక్కడ పనిచేసింది. ఎందుకంటే నేను చూశాను దేవుడి అగ్ని, ఆయన ఆకారం, ఆయన వెలుగు నేను చూడలేను. మరి నిజంగా అంత గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అసలు ఎంత గొప్ప కృప అంటే అసలు ఎన్నిసార్లు చెప్పిన దేవుని మహిమ కోసం తక్కువే. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, తిరిగి చూస్తే ఏడుస్తున్నారు. అందరూ పశ్చాత్తాపం కలిగి ఉన్నారు. అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యగారి నోట్ల నుంచి పాటలు వింటుంటే అసలు ఒక అమృతం తాగినట్టు అనిపించింది. ఆ సముద్రం అంతా ప్రేమ నీదయ్యా అనే ఒక స్వరం పైకి ఎత్తగానే నాకు అసలు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నిజంగా దేవుడిది సముద్రం అంత ప్రేమ. ఇక్కడ ఎంత జనం ఉన్నారో ప్రతి ఒక్కరితో వీరు నాకు కాదు, ఏ భేదము లేదు, అందరూ నావారే అన్నట్టుగా దేవుడు ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నారు. నిజంగా ప్రతి హృదయాల్ని తెరిచాడు దేవుడు, కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు దేవుడు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం ఇచ్చాడు. నేను ఉన్నాను, నీకు తోడై ఉన్నానని ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ఈ సంవత్సరం ప్రామిస్ కార్డులు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఎవరికి కావలసిన వాళ్ళకి దేవుడు సిద్ధపరిచాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 21 రోజు ప్రేయర్లు బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. నా కొరకు చేతులు ఎత్తిన దైవజనునికి ఏమి ఇచ్చినా మరి ఆయన రుణం మేము తీర్చుకోలేము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీ సాక్ష్యాలు మాకు పంచుకున్నందుకు. మీ సాక్ష్యం ద్వారా ఇంకా అనేకులు ఆత్మీయంగా బలపడాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? కీర్తి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? కాకినాడ నుంచి. ఓకే, 21 days ఫాస్టింగ్ అలాంటి ప్రేయర్లో మీరు పాల్గొన్నారా? పాల్గొన్నారు. మీ ఫీల్ ఎలా ఉంది మాతో షేర్ చేసుకోగలరా? చాలా శక్తివంతమైన ఆరాధన, ఎన్నో ప్రవచనాలు పొందుకున్నాము, ఎన్నో అధికమైన మేలు ఇక్కడ పొందుతున్నాము. ఎంతో ఆసక్తి కలిగి ఇక్కడ ఈ చర్చ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. జయరాజ్ గారు పరిచయం అవడం కూడా, ఆయన దేవుల్లో ఇంత అధికంగా బలంగా వాడబడ్డాము. ఎంతో అభిషేకాలతో చాలా వరకు మేము మా కుటుంబాన్ని నిలబెట్టుకున్నాము. ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎన్నో బాధలను తట్టుకుని ఇలా నిలబెట్టినాము. దేవుడు ఉంచిన మహిమ వల్ల ఇక్కడికి రావడం వల్ల చాలా చాలా అధికమైన మేలుని పొందుతున్నాము. దేవుని బట్టి ఎక్కడైనా వందనాలు స్తోత్రాలు చెల్లించాము. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు? మేరీ అండి. ఓకే, మేరీ గారు, మీరు 21 days ఫాస్టింగ్ అనాయింటింగ్స్ ప్రేయర్ లో పాల్గొన్నారా? అవునండి, పాల్గొన్నామండి. మీ ఫీల్ ఎలా ఉంది మాతో షేర్ చేసుకోగలరు? చేసుకుంటానండి. 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అని అంటారు కదండి, కానీ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అని అనడానికన్నా ముందు 21 days ఫెస్టివల్ అని చెప్పడానికి చాలా ఘనంగా ఉంది. ఎందుకంటే 21 రోజు 21 పండుగ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన వాగ్దానం, ఆయన మాట్లాడుతున్న విధానం, ఆయన సన్నిధిలో నా కుటుంబం ఉంటున్న విధానం, అలాగే అభిషేకాలు, వాగ్దానాలు, ప్రతి విషయంలో దేవుడు బలపరిచారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఇలాంటి అభిషేక పండుగలు
ఘనంగా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ అక్క. ప్రైజ్ కూడా మీరు ఎక్కడి నుండి వచ్చారు? కొత్తపాలెం, ఖమ్మం జిల్లా స్టేట్. ఓకే, మీ పేరు? కానీ మీరు 21 రోజు ఉపవాస అభిషేక ప్రార్థనలో పాల్గొన్నారా? 21 రోజు పొందుకోలేకపోయాం, కానీ దాంట్లో 5 రోజులు రావడానికి మాత్రం దేవుడు సహాయం చేశాడు. అంత దూరం నుండి వచ్చినందుకు 5 రోజులు కూడా దేవుడు దాటుకోలేదు. దేవుడు దాటుకొని దేవుడు నిజంగానే. నేను 23లో దేవుడు ప్రతిష్టత గురించి అడిగాను, అడుగుతూనే వస్తున్నాను. మాస్టర్ గారికి కూడా చెప్తున్నా, అయ్యా నాకు ప్రతిష్టత కావాలి, నేను అందరిలో ఒకదానిలా కనబడకూడదు, కానీ నేను ప్రత్యేకంగా కనబడాలి, నాకు కావాల్సిందని అడుగుతా ఉన్నాను. దేవుడు 25లో చెప్పారు, జయరాజు గారు 100వ రోజు అక్క దేవుడు నిన్ను చూపించాడు, నేను ప్రార్థన చేస్తా అంటే, అయ్యా నాకు ఇస్తావా అంటే ఇస్తానక్క అన్నాడు. కానీ నేను అక్కడికి వెళ్ళిపోవటం వల్ల నాకు ప్రతిష్ఠిత అభిషేకం రాలేకపోయింది. తర్వాత 31st నైటు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు, అక్క నువ్వు డ్రెస్ తీసుకొచ్చుకో, నేను నిన్ను ప్రతిష్ఠిస్తాను. దేవుడు మళ్ళీ నాకు నిన్ను చూపించాడు, నేను ప్రతిష్ఠిస్తానక్క అన్నాడు. నేను ఊహించిన రీతిగా దేవుడు నాకు కోరుకున్నది ఇచ్చాడు. అది ఒకటి బల్ల రోజు నేను ఎంతగానో ఏడుస్తున్నాను బల్ల తీసుకొని. అయ్యో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అభిషేకాలు పొందుకుంటున్నారే, నేను పొందుకోలేకపోతున్నాను, ఆ దూరం నుండి రాలేకపోతున్నాను, ఏంటయ్యా నా జీవితం, ఒక్కటి కూడా పొందుకోలేనా ఏంటి? పోయిన సంవత్సరం 21కి 21 ఇచ్చి నిలబెట్టావు, ఈ సంవత్సరం ఏంటి నాకేమీ రావట్లేదు అని నేను బాధపడినప్పుడు సంఘస్థుల ద్వారా నాతో మాట్లాడారు, నువ్వు భయపడకు, నువ్వు ఏడవద్దు, నీ దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీకు 21 కాదు, నీకు 31st నైట్ ఎంతగానో ఏర్పాటు చేసి ఉంటాడు, ఇచ్చే దేవుడికి తప్ప దాటిపోని దేవుడు అని చెప్పారు. నేను దాన్ని పట్టుకొని ప్రేయర్ చేశాను. నిజంగా మేము ఊహించలేదు ప్రతిష్ఠిత అభిషేకం నాకు ఇస్తారని. దేవుడు నాకు అది ఇచ్చాడు. నా జీవితంలో గొప్ప ధన్యత. నేను అన్ని దేవునికి అర్పించేస్తున్నా, నేను మొత్తం తీసేస్తానని ఇంట్లో అడిగినప్పుడు కూడా తాళితో సహా ఎవరు నన్ను అడ్డుపడలేదు. దేవుడు సంఘంలోనే తీసేసి దైవజనునికి ఇచ్చేసాను. ఇలాగే నా జీవితాంతము దేవుని యందు ఇలా నా జీవితం మరొక కొత్త జన్మలాగా నేను ఉండాలని, నూతన స్వభావంతో ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా 21 రోజుల ఉపవాస అభిషేక ప్రార్థనలకి సిస్టర్ గారు కొత్తపాలెం నుండి వచ్చారంటున్నారు. మరి 21 రోజులు పాల్గొన్నందుకు ఎంతో బాధపడుతున్నారు. అక్కకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి 21 రోజులు రాకపోయినా దేవుడు ప్రతిష్ఠించి 21 రోజుల కన్నా ఘనంగా అక్కని అభిషేకించాలని అక్క మాట్లాడిన విధాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మీ పేరు? సింహాచలం అమ్మా. ఎక్కడి నుండి వచ్చారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏరియా నుంచి. విశాఖపట్నం నుంచి వచ్చారు. సూపర్. మీరు 21 రోజులు ఉపవాస అనాయింటింగ్ ప్రేయర్స్ పాల్గొన్నాను. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పాల్గొన్నాను. సూపర్ సూపర్. మీ అనుభూతి ఎలా ఉంది? ఫీలింగ్స్ మాకు కొంచెం షేర్ చేసుకోగలరు? నిజంగా చెప్పాలంటే నేను ఇంతవరకు ప్రభు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. నేను ఇప్పుడిప్పుడే జయరాజ్ గారు ఒత్తిడి మీదకి నేను ఇప్పుడు ప్రార్థనలో పాల్గొని ఈ 21 రోజుల్లోనూ నిజంగా నాకు చాలా పెద్ద కార్యక్రమం వచ్చిందమ్మా. వెలమంచెల్లి కార్యక్రమం చెయ్యాలి, ప్రతి సంవత్సరం అక్కడ చేస్తుంటాను, కానీ ఈ సంవత్సరం నేను రాను, ఇక్కడ 21 ప్రార్థనకు కూడా నేను ఉండిపోతాను అని చెప్పి ఉండిపోయాను. నేను లాస్ట్ ఇయర్ లేక మా రూపమ్మ చెప్పింది చాలా విషయాలు. పోయిన సంవత్సరం అక్కడికి వెళ్ళిపోయానమ్మా, కానీ అట్నుంచి వచ్చాక తన అనుభవాలన్నీ చెప్పాక నేను చాలా కోల్పోయాను అనుకున్నాను. ఈ సంవత్సరం వాళ్ళు పిలిచినా నేను వెళ్ళకుండా ఇక్కడ 21 రోజు కూడా జయరాజ్ గారికి ఈ కమిటీకి నేను డోలాక్ సహాయం చేస్తూ 21 రోజులు కూడా నేను తైలాభిషేకం పొందినందుకు విపరీతమైన అనుభూతి. అది కాదు, నాకు విశాఖపట్నంలో ఇల్లు ఉంది, అది అమ్మకానికి పెట్టుకున్నాం. ఈ పరిసర గొడవలలో ఆ ఇల్లు కూడా అమ్మకం అయిపోయింది. వచ్చే నెలలో మాకు పేమెంట్ కూడా అయిపోతుంది. ఈ అంతా జయరాజ్ గారు మాట. జయరాజ్ గారు మాట మీద నేను విశాఖపట్నం వదిలి ఇక్కడికి వచ్చాను. నాకు యాక్సిడెంట్ లో 2 కాళ్ళకి ఇబ్బంది వచ్చినా తను నడుస్తారు తాతయ్య అన్నందుకు ఆ మాటకి నేను నడిచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. ఆ తాలూకు అనుభూతితో నేను ఉండిపోయాను. ఈ శాస జీవితం ఉన్నంత వరకు ఈ చర్చికి నా అంకితం చేస్తూనే ఉంటాను. ఇకపోతే నాకు సొంత ఇల్లు కానీ ఇక్కడ కుదిరితే ప్రతి అమావాస్యకి ఇంట్లో ప్రార్థన
ప్రతి వీక్లీ కూడాను ఇక్కడ ఏదో ఒక రోజు అది అయ్యగారు రోజుగా అతను ఏ రోజైతే చెప్తారో ఆ రోజు నేను ప్రార్థన, ఒక రోజు ప్రార్థన కూడా నేను నా ఇంటి మీద పెట్టుకోవడానికి కూడా నేను మనస్ఫూర్తిగా అంగీకరించుకుంటూ మా ఆవిడ నా కూతురు ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రభువు దగ్గర. ప్రభు నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ నమ్ముతానమ్మా, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా జీవితం ఉన్నంత వరకు నమ్ముతాను. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. ఇది సత్యం. నా డోలకు సాక్షి చెప్తున్నాను, నేను అయిపోతాను. ఇది నా తాలూకు సాక్షి. 21 రోజులు చేసినందుకు నాకు చాలా మంచి అనుభూతి. ఇంతంత అనుభూతి కాదమ్మా, ఎందుకంటే ఇవాళ రేపు రమ్మంటున్నారు, నా పేరు ఇచ్చేస్తామని అంటున్నారు. అదంతా ఈ మహిళ జయరాజు గారు కూడా చెప్పారు, అయ్యా మీరు అనుకున్న ఇల్లు కంపల్సరీ మీకే అవుతుంది. ప్రభు చెప్తున్నారు, ఆ ఇంట్లో మీరు అనుకున్నట్టు చూసారా ప్రార్థనలు, అమావాస ప్రార్థన, వీక్లీ ప్రార్థనలు అవి కూడా అక్కడే జరిపిద్దరు. కానీ అని రాత్రి ఆఖరి రోజున నాకు తల మీద ఆశీర్వదిస్తూ చెప్పిన మాట అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు తెలియదు. తాతగారు మీ కోరికని దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. 21 రోజులు తాతగారు పాల్గొన్నారు. మరి ఆయన ప్రొఫెషన్ డెవలప్ అయినప్పటికీ 21 రోజులు వేరే చోట తనకి ఉన్నా గానీ దేవుని కోసం, ఆయన దేవుని నమ్మరంట, కానీ ఆ రూపక సాక్ష్యం వల్ల మరి దేవుడు చేసిన కార్యాన్ని ఆయన రియాలిటీగా ఆయన జీవితంలో అనుభవించారు కాబట్టి ఇంత గొప్పగా సాక్ష్యం చెప్పగలిగారు. మీరు చూస్తున్నట్లయితే తాతగారు ఏడుస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు తాతగారిని ఎంతగా బలంగా టచ్ చేశారో మీరు చూడగలరు. పరిశుద్ధాత్ముడు మాత్రమే కార్యం చేయగలరు. తాతగారి ఇంటెన్షన్ దైవజనుల్లో పరిశుద్ధాత్ముడు ఉంది, ఈ కార్యం జరిగించారని తాతగారు మాట్లాడుతున్నారు. తాతగారి సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు? జ్యోతి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? రాజరాజేశ్వరిపేట నుంచి, విజయవాడ. ఓకే అండి. మీరు 21 రోజులు ఉపవాస అభిషేక ప్రార్థనలో పాల్గొన్నారా? 20 రోజులు పాల్గొన్నామ్మా. కానీ ఆత్మీయంగా దేవుడు ఎంతగానో బలపరిచాడు. 19 అభిషేకాలు వచ్చినాయి. నిజంగా ఆత్మలో చాలా బలం పొందారు. ఇదివరకు అయితే అసలు మామూలుగా కాదు దేవుడు అంటే తెలిసినా కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవుడు అన్ని అభిషేకాలతో నింపి 19 అభిషేకాలతో నింపి ఆత్మీయతలో బలంగా, అసలు శరీరం బలహీనమైన కానీ ఆత్మ బలాన్ని ఇచ్చాడు దేవుడు. నిజంగా దైవజనులు కూడా మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. ఈ 21 దినాల్లో కూడా మేము ఎంతగానో ఇంట్లో పరిస్థితుల్లోనేంటి, ఆత్మీయంగా ఏంటి, ఆర్థికంగా కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరిచాడు. నిజంగా 17 వస్తే చాలనుకున్నాను, కానీ 19 వచ్చినాయి. నాకు రాత్రి దేవుడు మాట్లాడినప్పుడు అర్థమైంది. 17 అయితే నాకు దేవుడు మాట్లాడలేకపోయాను. నిజంగా నా జీవితానికి ఇది చాలు. 26 సంవత్సరం దేనితో గడిపించాను. అందుకు చెప్పలేని ఆనందం. నిజంగా మా కొరకే 21 రోజు పెట్టారేమో అన్నాను. దేవుడు అంత మమ్మల్ని అభిషేకించాడు. ప్రతి విషయంలో కూడా అభిషేకాల్లో కూడా దేవుడు అసలు ఏ రోజు దాటిపోకుండా నన్ను అభిషేకించాడు. నిజంగా దైవజనుడు మాకు గొప్ప దైవజనుడు ఇచ్చినందుకు దేవుడికి లెక్కలేని స్తోత్రాలు. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, దైవజనుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. 21 రోజులు దేవుడు బలంగా కదిలారని ఆంటీ చెప్తున్నారు. మరి దేవుడు వారి మాటలే కాకుండా వారి హృదయాన్ని కూడా పరిశీలించి వారి హృదయ కోరికలను తీర్చారని, బలంగా 21 రోజులు వారిని దేవుడు బలంగా దర్శించారని, దైవజనుడి సపోర్ట్ వారికి ఎంతో ఉందని, దైవజనులో పరిశుద్ధాత్ముడే ఉంచి వారిలో మాట్లాడించారని తల్లి గారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? రూపమ్మ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. మీరు 21 రోజులు అనాయింటింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో పాల్గొన్నారా? మీకు 21 రోజులు ఎందుకు అలా ఏది మాతో కొంచెం షేర్ చేస్తాను. అంటే లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. అయితే ఈ ఇయర్ మిస్ అవ్వకుండా వద్దాం అనుకున్నాను. నా జాబ్ పరంగా కూడా పర్మిషన్ ఇవ్వను అన్నారు ఫస్ట్ అంతా. తర్వాత దైవజనులు చెప్తే ప్రేయర్ చేశాను. దాన్ని బట్టి 21 days నాకు పర్మిషన్ ఇచ్చారు 6కి రావడానికి. ఇంకా నాకు అసలు రాదేమో అభిషేకం అనుకొని నేను లాస్ట్ టైం కూడా మిస్ అయిపోయి, ఈసారి కూడా వచ్చిందో రాదో అనుకొని వచ్చాను. అలాగా దేవుడు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 21 days నాకు అభిషేకం వచ్చింది. దానివల్ల ఎన్నో స్వస్థతలు, చేతపడి శక్తులు కూడా చాలా విడిపించాను. నా గురించి నా బిడ్డ కోసం దైవజనులు చేతులైతే ప్రేయర్ చేశారు.
ఏం చేసినా దేవుడి దగ్గర తీర్చుకోలేదు. చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి దేవుడికి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ విలువైన టెస్ట్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అక్క. మరి మీరు చూసారు కదా రూప అక్క ఇందాక తాతగారు చెప్పిన సాక్ష్యం విన్నట్లయితే అక్క ఉంటారు. అక్క సాక్ష్యం వల్లనే తాతగారు మారారని చెప్పారు. మరి అక్క కూడా చాతుబడి శక్తులతో మరణ పడకల మీద నుండి లేచారు. మరి ఎప్పుడో మరణించాల్సిన వారం మేము అని అక్క చెప్తున్నారు. కానీ దేవుడు ఈ అభిషేక ప్రార్థనలో దైవజనుడు మా కోసం మా పక్షాన చేతులెత్తగా అన్నాడు. మోషే ఇజ్రాయేల్ పక్షానికి చేతులెంచగా యుద్ధంలో విజయం పొందినట్లుగా రూపక్క వారు మరణ ఛాయల్లో ఉన్నప్పుడు దైవజనులు మా కోసం చేతులెత్తడం ద్వారా మేము ఈ రోజు సజీవులుగా ఉండి మీకోసం సాక్ష్యం చెప్తున్నామని అక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో షేర్ చేసుకున్నారు. ఈ 21 రోజులు బలంగా కదిలారు. మరి రాలేమేమో జాబ్ విషయంగా సాతానుడు నిజంగానే ఎన్నో ఆటంకాలు పెట్టినప్పటికీ దేవుని కార్యాన్ని ఆపడు కాబట్టి దేవుని అభిషేకాన్ని ఎవరికి ఏ బిడ్డలకి ఎలా అందించాలో అందిస్తారు కాబట్టి వదలకుండా ప్రతి ఒక్క రోజు అక్కడే దర్శించారని గొప్ప సాక్ష్యాన్ని మనతో షేర్ చేసుకున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు విజయ. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏలూరు నుండి వచ్చారు. ఓకే, ఏలూరు నుండి ప్రయాసపడి వచ్చారు. 21 రోజులు ఉపవాస అభిషేక ప్రార్థన మీరు పాల్గొన్నారు. 3 రోజులే వచ్చాము. ఈ రోజుతో 4 రోజు. కానీ అంతకన్నా ఎక్కువే మేము ఆదరించబడ్డాము. అది వాక్యం ద్వారాగా కానీ ఆత్మీయత ద్వారాగా కానీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమే కానీ ప్రతిదీ కూడా మమ్మల్ని ఆకర్షించి మేము చనిపోయిన వాళ్ళం బ్రతికామంటే కేవలం అయ్యగారి ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల. మీరు కూడా చాలా ఇదిగా మా కోసం ప్రార్థన చేశారు. మందిరంలో ప్రేయర్ టవర్ చాలా మందిని నేను తీసుకొచ్చాను చర్చికే కానీ బాబులు కానీ. వాళ్ళు కూడా ఆదరింపబడ్డామని సాక్ష్యాలు చెప్పారు. చాలా కార్యాలు ప్రభు చేశాడు మా పట్ల. మేము చనిపోకుండా బ్రతికించాడు. ఈ ఆగస్టులో చనిపోవలసింది 3 కూడా అన్నమాట. ఈ పిల్లని ఈ బిడ్డ మీద, ఆ పిల్లని ఆ బిడ్డ మీద ఉన్నప్పుడు కూడా మరి అయ్యగారి ప్రార్థన ద్వారానే ప్రభు కార్యం చేశాడు. ధైర్యపరిచి బలపరిచి మీ మధ్యగా మమ్మల్ని తీసుకొచ్చాడు. వాక్యం చాలా ఆదరింపబడుతుంది. అగ్ని అభిషేకం కూడా మమ్మల్ని తాకి తెలియని ధైర్యం, ఇంకా మాకేంటి అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా బలపడుతున్నాం ఆత్మీయంగా. ఏమి లేకపోయినా ఏదో ఉంది అన్నట్టే ఉంటుంది. దేవుని కృపను బట్టి ఈ సంఘం కానీ అయ్యగారు కానీ మీ పరిచయం కానీ మాకు చాలా నచ్చేది. మా ఊర్లో సంఘం ఉన్నా కూడా మేము ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చామంటే అది చాలా అద్భుతం. దేవుడు మమ్మల్ని పంపించాడు. ఇదంతా మిస్ అయ్యేవాళ్ళమని ఇప్పుడు ఆనంద భాష అక్కడికి వెళ్ళిపోతే మొత్తం మిస్ అయిపోయింది. అలా ఉంది. బాగానే ఉంటుంది మాకు. నేను పరిచయం అయ్యి మాకు 10 సంవత్సరాలు అయినా కూడా మాకు ఇప్పుడే కొత్తగా ఉన్నట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే పొందుకున్నాను. అయ్యగారు ఒక వాక్యం చెప్పారు, మండింపబడే దాని దగ్గర కూర్చోమ్మా, చప్పడి దాని దగ్గర కూర్చోవద్దని వాక్యంలో దర్శించారు. ఆ వాక్యం నన్ను బలపరిచింది, ఆ మాటలు నన్ను బలపరిచింది. అభిషేకం పొందుకున్నాను, అన్ని భాషల అభిషేకం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే మేము 3 కూడా అభిషేకాలు పొందుకున్నాం. చిన్నపిల్లకి కూడా అన్ని భాషలు అభిషేకం ఇచ్చింది. ఈ పిల్లకి అగ్ని అభిషేకం ఇచ్చింది. అంతా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మరి ఏలూరు నుండి ఎంత కష్టతరమైన ఏలూరు నుండి 21 రోజుల ఉపవాస అభిషేక ప్రార్థనలకి మరి కుదరకపోయినా కుదుర్చుకొని మరి వచ్చారు. మరి మిస్ అయిన రోజులను బట్టి వారు ఎంతగానో దుఃఖిస్తున్నారు. వారి దుఃఖాన్ని దేవుడు చూస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తారు. మరి వచ్చిన రోజులు దేవుడు ఎప్పుడు దాటిపోలేదని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రతి ఒక్క రోజు అగ్ని బలంగా వారిని తాకిందని, అభిషేకాలతో పాటు ఆత్మీయ వరాలను కూడా మేము పొందుకున్నాము. ఇదే నిజంగా మాకు నూతన సంవత్సరం, నూతన అభిషేకాన్ని మేము పొందుకొని తిరిగి వెళ్తున్నాం. ఒట్టి చేతులతో వచ్చాం కానీ మమ్మల్ని ఆత్మీయంగా దేవుడు కుండపోతగా అభిషేకించి, నిండార మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని తిరిగి ఇంటికి పంపిస్తున్నాడని వారు మాట్లాడాడు. దేవుడే వీరికి తోడుగా ఉండి
వీరి సాక్ష్యాన్ని నడిపించారు. వీరిని కూడా దేవుడు దీవించాలని ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. మీ పేరు సిస్టర్? స్మైలీ. స్మైలీ గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఎస్ఆర్ఆర్ కాలేజ్ గుణదల దగ్గర నుండి. ఓకే, సో ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు? జూన్ నెల నుంచి ప్రార్థన వస్తున్నాను. ఓకే, ఈ సంవత్సరం మీరు రావడం. ఓకే, ఈ ప్రేయర్స్ లో మీరు ఫస్ట్ టైం పాల్గొన్నారు? అవును, ఫస్ట్ టైం. 21 రోజు అనాయింటింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ మీరు పాల్గొన్నారు. అయితే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మేము చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. షేర్ చేసుకోవాలి. ఈ 21 రోజు ప్రార్థనలో నాకు 19 అభిషేకాలు వచ్చినాయి. అలాగే ఏంటి మా నలుగురు విషయంలో కూడా, మా చెల్లి విషయంలో, పవన్ విషయంలో, తేజ విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడు. తేజకు కూడా అనారోగ్యం నుంచి గొప్ప స్వస్థత దేవుడు ఇచ్చాడు. దైవజన్ ద్వారా దేవుడు మరి స్వస్థత పరిచారు. అలాగే మంచి దైవజన్ని కూడా మాకు పరిచయం చేశారు. ఈ సంవత్సరంలో ఈ జూన్ నెల నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా కానీ ఎన్నో శ్రమలు వచ్చినా కానీ దైవజనుల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం మా పట్ల జరిగించారు. ముఖ్యంగా గృహం విషయంలో కూడా మాకు మంచి కార్యం దేవుడు జరిగించాడండి. అదేంటి, మేము అసలుకి మాకేంటి దారి ఏం కనిపించట్లేదు, అసలుకి ఏం తెలియట్లేదు అన్న ఇదిలో కూడా దేవుడు మరి గొప్ప దైవజన్ని పరిచయం చేసి ఆయన ద్వారా మాకు ఎన్నో మేలులు దేవుడు చేశాడు. అలాగే తేజ కూడా మందు మానేశాడు, దేవుని ఆత్మ పొందుకున్నాడు. మళ్ళీ ఇదేంటి మాకంటే ఆసక్తిగా తనే ముందుకొచ్చి ప్రార్థనకు వచ్చి ఇదేంటి పాల్గొంటున్నాడు. అలాగే మా చెల్లి ఆరోగ్య విషయాన్ని రక్తస్రావం ఎంతో బాధపడింది. అసలుకి పీరియడ్స్ వస్తే అసలుకి తను తట్టుకోలేనంత బాధ, అసలు ఆగేది కాదు. నెలలు అసలు చాలా బాధపడేది. అలాంటిది దేవుడు దైవజనుడి ద్వారా స్వస్థపరిచాడండి. ఆయన దేవుడిని ప్రార్థన చేసిన నీళ్లు ప్రారంభంగా మా చెల్లి స్వస్థత పొందింది. అలాగే నా విషయంలో కూడా దేవుడు మంచి కార్యాన్ని జరిగించాడు. 21 రోజు ప్రార్థన ఎంతో ప్రేయర్ చేసుకున్నాను. నన్ను పరిచర్యకి దేవుడు అభిషేకించాలి, నన్ను తప్పనిసరిగా నేను పరిచర్య చేస్తున్నాను కానీ నన్ను ప్రత్యేకంగా అభిషేకించాలి, అభిషేకించిన తర్వాతే నేను అదొక పదవి అనేది నేను తీసుకొని నేను పరిచర్య చేయాలని నేను ఆశపడ్డానండి. అలాగే నూతన సంవత్సరం 1వ తారీఖు దేవుడు నన్ను తైలంతో తన పరిచర్యకి అభిషేకించాడు. దాన్ని బట్టి దేవుడు నేను ఎంతో మహిమపరుస్తున్నానండి. నా కుటుంబం మొత్తం, నేను మా చెల్లి కలిసి ఉంటాము. మా నలుగురిని కూడా దేవుడు పిల్లతో కలిపి 5గురు కూడా, మా 5గురితో కూడా ఒక మనిషి కూడా నా దేవుడు కూడా తోడుండి మమ్మల్ని ఇప్పటిదాకా కూడా స్థిరంగా నిలబెట్టాడండి. అసలు ఎప్పటికి కూడా పడిపోకుండా మమ్మల్ని నిలబెట్టారు. ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించాడు. ఇలాగే అంతం వరకు కూడా దేవుళ్ళు మేము నిలిచిపోవాలి, ఎటు త్రోసివే పడకూడదు, ఇలాగే నిలిచిపోయి స్థిరంగా నిలబడాలి. ఇది ఇంతటి గొప్ప కార్యాన్ని నా పట్ల దేవుడు జరిగించాడు. మంచి గొప్ప మోష వంటి దైవజన్ని నాకు పరిచయం చేసిన ఆ గొప్ప దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాల్యుబుల్ టెస్టిమనీ అయితే మాతో షేర్ చేసుకున్నారు. దేవుడు మిమ్మల్ని బలంగా దర్శించాడని మేము నమ్ముతున్నాము. మరి చూసినట్లయితే సిస్టర్ గారు ఫస్ట్ టైం ఈ 21 days లో పాల్గొన్నారని చెప్తున్నారు. కానీ ఎంతో గొప్పగా బలంగా దేవుడు దర్శించారని సిస్టర్ చెప్తున్నారు. అండ్ వారి హస్బెండ్ అయితే బాగా విపరీతంగా తాగుతారని చెప్తున్నారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. తాగుడు నుంచి కూడా విడిపించి మరి కుటుంబాన్ని అంతా కట్టి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలిగిన గొప్ప సమర్థుడాన్ని నిరూపించుకున్నారు. అలాగే మరి వాళ్ళ చెల్లి సాక్ష్యం కూడా చెప్పారు. ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని వస్త్రపు చెంగు ముట్టగా స్వస్థత పొందినట్టు మరి సిస్టర్ గారు చెప్తే 21 రోజు అభిషేక ప్రార్థనలో తన రక్తస్రావం కూడా నిలిచిపోయిందని, దైవజనుడు వారి కోసం ఎంతో ప్రయాసపడాలని, 21 రోజులు వ్యర్థంగా పోలేదు. మేము ఇక్కడికి దేవుడు మాకు చూపించిన దారి సరి అయిన మార్గం, మేము సియోనికి చేరడానికే ఈ మార్గం అని వారు తెలుసుకున్నారు. 21 రోజులు మాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. మేము ఆత్మీయంగా చాలా బలపడ్డాము. అలాగే ఆత్మీయ వరాలు కూడా పొందుకున్నాం. మేము, మా భర్త, మా కుటుంబం అంతా కలిసి అన్య భాషలతో మాట్లాడుతూ ఆత్మీయ వరాలని నింపుకుంటూ ఇంకా మేము ఆత్మీయంగా ఇంకా బలపడ్డాము అని మేము నమ్ముచున్నాము అని. ఓకే, మరి మరుదు గారి విషయంలో, పవన్ గారి విషయంలో కూడా అయితే అసలు దేవుని దగ్గరికే రాడు. అలాంటి వాడిది 21 రోజులు ఉపవాస అభిషేక ప్రార్థనలో దేవుడు ఆ బిడ్డను కూడా బలంగా ముట్టారు, తాకారు అని ఆ బిడ్డ చెప్తున్నారు. మరి వారి కుటుంబం అంతా ఈనాడు ఇలా దేవుని సన్నిధిలో ఉన్నారంటే అది ఆయన తాకిడి, అది ఆయన వల్ల మాత్రమే సాధ్యం. కనుక ఇదంతా జరిగిందని సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మీ పేరు? తేజ బ్రదర్ గారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎస్ఆర్ఆర్. మీరు ఎప్పటి నుంచి చర్చికి వస్తున్నారు? ఓకే, మే నెల నుండి. ఓకే, మీరు అంటే ఫస్ట్ టైం ఈ ప్రేయర్స్ లో పాల్గొన్నారు. మీరు 21 days ఫాస్టింగ్ అండ్ అనాయింటింగ్ ప్రేయర్ లో పాల్గొన్నారు. 21 days పాల్గొన్నాను. 3 days నుంచి వస్తాను. ఓకే, మీకు 3 days అనుభూతి ఎలా? చాలా బాగుంది. నాకు భాషలు మాట్లాడే భాగ్యం ఉంది. అలాంటిదన్నీ నేను పోగొట్టుకున్నాను. ఎందుకంటే చెడు అలవాట్లకి అన్నిటికీ బానిస అయిపోయాను. చాలా కష్టాలు అనుభవం, చాలా బాధలు పడుతున్నాను. అదే బాధ. నా మిస్సెస్ ఈ చర్చికి రావడం కారణం దేవుడి కృప. ఇక్కడికి వచ్చాము, మంచి స్వస్థత వచ్చింది. మేము 3 రోజులు రావటం నాకు ఆత్మ రావటం, పోయిన ఆత్మ అసలు తిరిగి వచ్చిద్దా, అలాంటిది తిరిగి ఆత్మ వచ్చింది. ఆ రోజు కూడా నేను ఏదో చండాల పని చేసే వచ్చా చర్చికి. అలాంటిది కూడా దేవుడు నన్ను లేవనెత్తాడు. భాషలు మాట్లాడతాను. భాషలు ఎంతో మంది అడుగుతారు, ఎవ్వరికే పట్టలేదు భాషలు. అలాంటిది నాకు ఆ రోజు ఇవ్వట్లేదు. ఎందుకు గొప్పగా కొత్త కలిగిన దేవుడు కాబట్టి మనం ఇంకా గుర్తిస్తున్నాం. దేవుడికి ఎంత చెప్పినా మనం తక్కువే, కానీ చచ్చిపోయి ఉండండి నన్ను లేపారు. పాస్టర్ గారు కూడా చెప్తున్నారు, చచ్చిపోతున్నా, అయిపోయింది చెప్పేసి ఇంట్లో కూడా అయిపోయిందమ్మా, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అందరికి పెట్టినాను. అలాంటిది నేను లేసా ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన ఎంత ఉందో పైన దేవుడి కృప కూడా అంతే ఉంది మన మీద. అది నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఎంత నీచును అంటే అంత నీచుండే. నాకు లేని అలవాటు అనేదే లేదు. ఈ చిన్న వయసులో అన్ని అలవాట్లు, డ్రగ్స్ కాడి నుంచి అన్నీ తీసేసుకున్నాను. అన్ని అనుభవం ఉంది నాకు. ఎవ్వరు పెద్ద వయసు 80 సంవత్సరాలు చేయని వాళ్ళ వయసు నేను చేసా. ప్రతి ఒక్కటి డ్రగ్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి. ముందు పొద్దు నుంచి సాయంత్రం తాగుతూనే ఉంటాను. గంజాయిన ముద్ద నుంచి సాయంత్రం తాగుతాను. ఆ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు గుట్ట వేసుకుని బయట నోరు కడుక్కొని లోపలికి వచ్చి ఆ రోజు అభిషేకం రావటం ఏంటి దేవుడి కృప. ఇంకా దేవుడు నన్ను ఇంతగా లేవనెస్తున్నందుకు దేవుడు థ్యాంక్ యూ సో మచ్. మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. మీరు మరలా నూతనంగా బలం పొందుకున్నారు. ఇది ఆత్మీయంగా మీరు ఇంకా కడ వరకు మీరు కొనసాగాలని, మళ్ళీ మీరు సాతాను రుచిలో పడిపోకూడదని మేము దేవుని బలంగా కోరుకుంటున్నాం. ఓకే, మరి తేజ బ్రదర్ చెప్పిన సాక్ష్యాన్ని చూసినట్లయితే మరణ పడకల మీద నుండి దేవుడు ఆయన్ని లేవనెత్తాడని గొప్ప సాక్ష్యాన్ని మన ముందు షేర్ చేసుకున్నారు. అలాగే నేను బాగా తాగుతాను, మద్యపాన శక్తి నాది, అలాగే చెడు వ్యసనాలకి బాగా లోనైన నన్ను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నిజంగానే దేవుడు ఎవరిని విడిచిపెట్టే వాడు కాదు. నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడు కోరుకుంటే నిన్ను ఎలాంటి స్థితిలో నుండి అయినా లేవనెత్తగలిగిన దేవుడు. కాబట్టి మన ముందు ఒక నిజమైన సాక్ష్యం మన ముందున్నారు. అలాగే దేవుడు వారిని బలంగా అభిషేకించారు 21 రోజులు అని బ్రదర్ మంచి సాక్ష్యాన్ని మన ముందు పెట్టారు. మరణ పడకల మీద నుండి యేసే నన్ను లేవనెత్తారు. నా మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ యేసే నా హృదయాన్ని చూశారు. నేను ఎలాంటి వాడిని, మనుషులు నన్ను హీనపరిచిన, మనుషులు నన్ను ద్వేషించిన, మనుషులు నన్ను దూరం పెట్టిన, కానీ నా దేవుడు నన్ను దూరం చేసుకోలేదు. ఆ దేవుడికి నేను కావాలి కాబట్టి ఆయన నన్ను తీసుకున్నాడు. ఈ 21 రోజుల్లో నాకు మారు మనసు వచ్చింది. నేను మరలా దేవుడిని తాకింది, నేను మరలా పొందుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ అనుభూతిని మళ్ళీ నేను మరలా పొందుకున్నానని బ్రదర్ గారు చెప్తున్నారు. మరి ఆ అభిషేకాన్ని అలాగే నిలుపుకోవాలని, సాతానుడు ఎన్ని ఉచ్చులేసినా వాటి నుంచి తప్పించుకొని దేవుని ఘనమైన కార్యాలు వారి కుటుంబంలో ఇంకా అనేకమైన చూడాలని బ్రదర్ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అక్క. మీ పేరు? స్వర్ణలత అక్క. 21 days ఫాస్టింగ్ అండ్ అనాయింటింగ్ స్ప్రేస్ లో మీరు పాల్గొన్నారా? మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు ఎలా అనుభూతి చెందారు ఈ 21 days లో? 21 days ప్రేయర్లు పెట్టడం నిజంగా మా అదృష్టం. మా కొరకే పాస్టర్ గారు పెడుతున్నారు. నిజంగా ఎప్పుడు లేని అనుభవం అంతా జీవితంలో చూడగలుగుతున్నాం. అది ఆత్మీయులకే తెలుస్తుంది, కానీ అన్యులకైతే నేనైతే చెప్పలేను. నిజంగా ఆత్మపరంగా చాలా అభివృద్ధి పొందాం. దేవుడి మాట ఎప్పుడు పిలుస్తాడా, ఒక్కసారన్నా 21 రోజుల్లో దేవుడి నోటి నుండి మాట నా పేరు వస్తే చాలు అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. దేవుడు అలాగే పిలిచాడు. మాతో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు పిలిచాడు. అలా మాట్లాడి వాళ్ళు ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు దేవుడి మాట దేవుడి నోట్లో నుండి నా పేరు వస్తే చాలా అనే అనుభవంతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినందుకు చాలా ఆనందిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ అనుభవం ప్రతి ఒక్కరు పొందుకోవాలని దేవుడి నామంలో ఆశిస్తున్నారు. ప్రైజ్ లార్డ్ ఆంటీ గారు. ప్రైజ్ లార్డ్. మీ పేరు? జ్యోతి.
ఓకే, 21 రోజు ఉపవాస అభిషేక ప్రార్థనలో మీరు పాల్గొన్నారా? పాల్గొన్నాము. మీకు ఎలా ఉంది? ఫీల్ ఎలా ఉంది మీకు? మాకు దేవుని అభిషేకం అగ్నితో నింపబడి ఇదయ్యాము. మరి మా కుటుంబాలు దైవ సేవకుల ద్వారా చాలా మేము బలపడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ చాలా ఇదిగా సంతోషంగా ఉన్నాము మేము. అట్లాగే మా కుటుంబం పిల్లలు కూడా రావాలని దైవ సేవకులను కోరుకుంటూ ప్రార్థిస్తుందని అడుగుతున్నాను. థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రోజులాడండి. మీ పేరు? మోక్షరాణి అండి. ఓకే, మోక్షరాణి గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చామండి. ఏలూరు నుండి ఉపవాస అభిషేక ప్రార్థనకి వచ్చారనమాట. ఓకే, 21 రోజుల్లో మీరు మీ అనుభూతిని, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు అంత దూరం నుండి ప్రయాసపడి వచ్చారు, మరి మీరు దేవుడు మీ ప్రయాసని చూసారా? మీకు ఎలా అనిపించింది ఈ అనుభూతి? ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ చర్చ్కి మేము వస్తూ ఉంటాము ఎప్పుడును. ఇప్పుడు ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో కూడా వస్తున్నాము. ఎంత ఘనంగా ఎంత గొప్పగా జరిగినాయి. అసలు పరలోకం ఉన్నట్టే ఉంది. అసలు ఎంత ఎంత వెలుగుని, ఇంత కాంతివంతని చూస్తాను అనుకోలేదు నేను. అసలు ఇక్కడ ఇంత ఇది జరుగుతుంటే కూడా పరలోకంలో ఉన్నట్టే ఉంది. అసలు చిన్న పిల్లోడైనా సరే, చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, జయరాజు గారు ఫాస్టర్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్న తనం నుంచి కూడా ఇంత గొప్పగా సేవలో ఎదిగి అనేకమైన ప్రజలను ఎంతో ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత మందినైనా సరే ఈ చర్చికి వచ్చి అందరినీ పరిశుద్ధాత్మతో నింపి ఎంత చక్కగా, అసలు ఇది చెప్పాలంటే మాటలతో కాదు, అందరూ ఆత్మీయంగా పొందుకుంటున్నారు, ఆత్మీయ అవుతున్నారు. అందరూ యవనస్తుల బిడ్డలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కూడా ఈ చర్చిలో, ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ చర్చిలో చిన్నపిల్లలైనా సరే ఎంతగానో ఈ చర్చిలో అసలు ఆనందమే, ఈ ఆనందం, ఈ సంతోషాన్ని ఎక్కడ చూడలేము. ఇంత అన్ని కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అంటే ఈ 21 రోజు ప్రార్థనల్లో కూడా నాకైతే అసలు లాస్ట్ రోజు హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 31 నైట్లో అసలు పాస్టర్ గారు నెత్తి మీద ప్రార్థన చేస్తుంటే ప్రభు వచ్చినట్టు అనిపించింది. అసలు నిజంగా అలాగే మా బాధలు ఆయన చెప్తుంటే, ఇదేంటి మాకు తెలియకూడదు, మేము చెప్పలేదు, ఆయన చెప్తున్నారేంటా అనిపించింది. ఇంత కార్యం, ఇంత గొప్ప కార్యాలు మేము ఎప్పుడు చూడలేదు కూడా. ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎన్నో సాక్షులుగా మేము ఇంకా ఎన్నో చూసాము. నేనైతే ఫస్ట్లో ఆత్మీయ వరాలంటే, భాషలు అంటే అవేమి నేను నమ్మను. అసలు నాకు పరిశుద్ధాత్మ వస్తుందా అనేది కూడా నమ్మను. నేను అలాంటివి భాషల వరాలు అంటారు, నమ్మను. అలా నాకే భాషలు వస్తుంటే, నాన్న భాషలు మాట్లాడుతుంటే నేను కూడా ఇంగ్లీష్ అంటే నాకు ఇష్టము, మాట్లాడగలనా అనుకున్నాను. నాకే అలా వస్తుంటే వీళ్ళందరూ ఈయన ఇంగ్లీష్లో చెప్పావని అన్నారు. అసలు ఇలా నెరవేరిందంటే నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా నా ప్రభు పట్ల నేను అన్ని విడిచిపెట్టుకొని ప్రభు అని నేను ఆయన వైపు చూశాను. కాబట్టి నాకు నిజంగా మనం దేవుని అన్ని విడిచిపెట్టుకుంటేనే ప్రభువుకి మన మాటలు వెళ్తాయి. మనం ఎలా పడితే అలాగా అన్ని మనం చేసే పనులు చేస్తూ ప్రభువుని అడిగితే మనకు నెరవేరవు. కాబట్టి నేను అన్ని విడుచుకొని చిన్నపిల్లల ఆత్మను చూసి నేను నమ్మాను. ఆ ప్రభు అయిన ఆత్మని చిన్న బిడ్డలో నేను చూసి నమ్మాను. కాబట్టి నేను ఎంతో మందికి సాక్షులు కూడా చెప్పాను. ఇప్పుడు నేను నిజంగా ఇక్కడ పొందుకుంటున్నాను. నాకు వాక్యం రాదు, చదువుకుంటూ రాదు, చదువు రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చదువు వస్తుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నలుగురిలో వాక్యం చిన్న వాక్యాలు చెప్తున్నానంటే ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంత గొప్పగా నేను వాక్యాలు కూడా నేర్చుకొని చిన్నగా పాడగలుగుతున్నానంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా నేను ధైర్యంగా పాడాలి, వాక్యం చెప్పాలి, దేవుని బిడ్డగా ఉండాలని, అనేక మందికి సువార్త అందించాలని కూడా నేను అనుకుంటున్నాను. చెప్పేది నిజమండి, చాలా గొప్పగా నెరవేరుతున్నాయి. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ చర్చిలో నిజంగా కార్యాలు నెరవేరుతున్నాయండి. మా కుటుంబంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. ఓకే, మోక్షరాణి గారు ఏలూరు నుండి ప్రయాసపడి వచ్చిన మా ప్రయాసని దేవుడు చూచాడు. పరిశుద్ధాత్ముడే మాతో మాట్లాడారు. మేము ఎన్ని రోజులు మిస్ అయిపోయామే ఈ భాగ్యాన్ని అని వారు చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఆమె బాధని దేవుడు చూశారు. పరిశుద్ధాత్ముడే. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, మనుషులైతే మనం చెప్పింది మాత్రమే చెప్పగలరండి. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రమే మన హృదయాలోచనలు కూడా, మనం అనుకున్నది కూడా చెప్పగలిగాము అంటే అది పరిశుద్ధాత్ముడు వల్ల మాత్రమే సాధ్యం. మరి సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలో నాకు చదువు కూడా రాదు అంటున్నారు. అయినప్పటికీ పరిశుద్ధాత్ముడే ఈ కార్యం జరిగించాడు. నమ్మాలి అండి. నమ్మిన వాళ్ళు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయని మనకి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మరి నాకు చదువు రాదు, నేను
నమ్మలేదు, ఈ ఆత్మను కూడా నేను నమ్మలేదు. ఒకప్పుడు నాకు ఇదంతా ఏంటి అన్నట్లు ఉన్నారు. కానీ దేవుడి తాకిడి ఎవరైతే రుచి చూస్తారో, రుచి చూసి తెలుసుకోండి అని అంటారు కదా, ఆమె రుచి చూశాక ఆ అనుభూతిని ఇప్పుడు మర్చిపోలేము. ఎంతో ఘనంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. నేను అన్య భాషలు పొందుకున్నాను. నమ్మలేని వారి చేత కూడా దేవుడు నమ్మలేని కార్యాలను కూడా వారి చేత చేయించగలడు. ఎవరైతే దూషించారో వాళ్ళ నోటి నుండి యేసయ్య ఘనపరచబడతాడండి. మరి దూషించినప్పటికీ యేసయ్య వదిలిపెట్టలేదు. ఆయన పరిచర్యకి ఇంకా బలంగా వాడుకోవాలని అన్ని భాషలు ఇచ్చి ఆమెను ఉత్సాహాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా దేవునిలో ముందుకు కొనసాగాలని ఆమె. మీ పేరు? ఓకే, మీరు అక్కడి నుండి వచ్చారు? ఆర్ఆర్పేట నుండి వచ్చారు. 21 రోజులు ఉపవాస అభిషేక ప్రార్థనలో మీరు పాల్గొన్నారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది? మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకోండి. చాలా బాగుంది. అయితే ఫస్ట్ రోజు నుండి లాస్ట్ రోజు వరకు దేవుడు చాలా అద్భుతంగా నా హృదయాన్ని తెరిచి మాట్లాడారు. అయితే ఫస్ట్ రోజు దేవుని ఉజ్జీవం నా ద్వారా రావాలని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. రెండో రోజు నుంచి అలాగే 21 రోజు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నా మనసులో ఉన్న ప్రతిదీ ఇక్కడ దేవుడు బయలుపరిచారు. అయితే నేను చాలా బలపడ్డాను. రెండో రోజు నుండి మూడో రోజు అలా రోజు మాట్లాడుతూనే ఉన్నారు దేవుడు. నా పక్షంగా వచ్చే అగ్ని వెలిగించే అభిషేకం ద్వారా నన్ను అభిషేకించి అలా రోజు నన్ను అభిషేకిస్తూ నన్ను బలపరుస్తూ చాలా ధైర్యం పొందుకున్నాను నేను ఇప్పుడైతే. ఇంకా దేవుడు నా కన్నీరు జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే దేవుడు బలిపీఠం మీద నుండి అగ్నిని కుమ్మరించిన మీద అసలు ఆ బలిపీఠమే ఒక ఆశ్రయపురం అని దేవుడు రోజు నాతో అలా మాట్లాడుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా జరిగాయి. అసలు అప్పుడే అయిపోయాయా అన్నట్లుగా జరిగింది. చాలా బాగున్నాయి. మళ్ళీ అప్పుడే అయిపోయినాయి ఏంటా అని అనిపించింది. చాలా బాగా జరిగింది. నిజంగా నూతన అభిషేకాలు, నిజంగా నేను అభిషేకాలు ఇంతే భాషలు కాదు ఇంకా 100,000 భాషలు మాట్లాడాలి అని అనుకున్నాను. ఆ రోజే దేవుడు ఇంకా మీరు ఈ అభిషేకం సరిపోదు, సెకండ్ టచ్ కావాలి, పక్కన ఉన్న గుడ్డివాడితో మాట్లాడినట్లుగా దేవుడు ఇది సరిపోదు, నా కళ్ళకి ఇంకా స్పష్టత కావాలని అతను అడిగినట్లుగా నిజంగా నేను కూడా దేవుడిని ఈ అభిషేకం సరిపోదు, ఇంకా 100,000 భాషలు మాట్లాడాలి ప్రభువా నేను అడిగాను. అలాగే దేవుడు నాకు ఇంకా కొత్త భాషలు కూడా ఇచ్చారు. ఆ అభిషేకం నిజంగా నా మీద పనిచేస్తుందని నేను నమ్మాను. అలాగే చివరి రోజు వరకు దేవుని చేత భోజనం తిన్నంత వరకు కూడా దేవుడు నాతో మాట్లాడి సమృద్ధిగా పెట్టేశారు. అసలు చాలా బాగుంది నా అనుభవం. అసలు నా ఫీలింగ్స్ చెప్పలేను. రోజు దేవుడు నా మనసు తెరిచి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక వ్యక్తి నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఆయనకి ఎలా తెలిసిన దైవజనులకి నాతో నా మనసులో మాటలు అని అనిపించాయి. అసలు రోజుకి నేను అనుకున్న ప్రతిదీ, ప్రార్థన చేసిన ప్రతిదీ బలిపీఠం దగ్గర వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇలాంటి అద్భుతాన్ని ఎక్కడ ఉండదేమో, బహుశా ఈ సంఘంలో మాత్రమే దొరికింది. ఎంత కృప, ఎంత అభిషేకం. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. చూస్తే 21 రోజుల ఇది ఒక అభిషేకం. ఉపవాసాలు అంటే అందరూ డేలాగా ఉంటారు, కానీ ఎవరిని కదిలించినా ఉత్సాహంతో ఉన్నారు. ఈ న్యూ ఇయర్ రోజు అయితే అందరూ బయట రోడ్ల మీద ఎంజాయ్మెంట్ని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎవరిని కదిలించినా అందరూ కన్నీటితో వారి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ అపోస్తలిక్ చర్చిలో పరిశుద్ధాత్ముడు ఎంత బలంగా కదిలారో మీరే చూడగలరు. పరిశుద్ధాత్ముడు బలంగా కదిలారు, ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించారని ప్రతి ఒక్కరి సాక్ష్యాలు తెలుపుతున్నారు. 21 రోజులు ఉపవాసాలే కాదు, మరి ఒక పండగల్లా జరిగాయి. ఆనాడు పెంతెకోస్తు పండుగ దినమందు 10 రోజులు మేడగది మీద 120 మంది కూడుకొని అన్య భాషలతో నింపబడినట్లుగా ఈ రోజు ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ చర్చిలో ప్రతి ఒక్కరు ఎవరు కదిలించినా మేము ఈ అభిషేక ప్రార్థనలు అన్య భాషలు పొందుకున్నామని సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఆ రోజు పెంతెకోస్తు అనుభవం, మేడగది అనుభవం ఈ రోజు ఇక్కడ నెరవేరిందని మేము చూస్తున్నాము. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.